నమస్తే హెచ్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజన్ 2047 లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలి. తొలి రోజు సదస్సులో కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ పోలీస్ శాఖలో 8 కొత్త జాగిలాలు చేరిక. జీవీఎంసీ నిధులతో నిర్మించిన కెనల్స్ ను ప్రారంభించిన మేయర్ పీలా, సిపి బాగ్చీలు. బీచ్ లో వ్యర్థాలను నిత్యం శుభ్రం చేయాలి. నూతన బీచ్ స్వీపింగ్ యంత్రాన్ని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మాడవీధుల్లో ఏర్పాట్లు పరిశీలించిన చైర్మన్ నాయుడు. కూటమి పాలనలో ఏడాది పరీక్షలు పూర్తయినందున ఇక బాధ్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ఆయన ఆకాంక్షించారు. 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలో ఉండటం వల్ల ఆయన తొలి రోజు సదస్సుకు హాజరు కాలేదు. 2వ రోజు సదస్సుకు హాజరవుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ లండన్ పర్యటనలో ఉన్నందున ఆయన హాజరు కాలేదు. కలెక్టర్ల సదస్సును 8 కేటగిరీలుగా విభజించి అన్ని ప్రభుత్వ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. కలెక్టర్లు తలుచుకుంటే ఆయా జిల్లాలను అభివృద్ధి దిశగా పయనింపజేయవచ్చని సీఎం చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ 11 నుంచి 4వ స్థానానికి చేరుకుందని అన్నారు. మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి దేశం అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని 3.45 లక్షలకు తీసుకెళ్లాలని చెప్పారు. యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయమై రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సూపర్ 6 హామీలతో వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 12 హామీలను అమలు చేసిందని వెల్లడించారు. ఉత్తమంగా పనిచేసి మెరుగైన ఫలితాలు వచ్చే దిశగా అధికారులు పనిచేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. ఎప్పుడూ నిర్వీర్యంగా ఉండే ప్రణాళిక శాఖ చంద్రబాబు ప్రభుత్వంలోనే కీలకంగా పనిచేస్తుందని వెల్లడించారు. ప్రాసెస్లో 1 సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను. నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్తున్నాను. అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీటేసి ముందుకు పోతున్నాం. ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండ్ చేస్తున్నా మీకు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. 10 లక్షలకి 45 లక్షలకి 22 సంవత్సరాల్లో. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్, దే హ్యావ్ డన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్.
గ్రామాలన్నీ కలిస్తేనే మహానగరం అవుతుందని, అలాగే అమరావతి కూడా చేద్దామని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. జగన్ మెడికల్ కాలేజీలు కూడా కట్టకుండానే కట్టేశామని చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ సదస్సులో సీఎస్ విజయానంద్తో పాటు డీజీపీ, పలువురు మంత్రులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పోలీస్ శాఖలో కొత్తగా 8 జాగిలాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ 8 జాగిలాలు నేరాలు నిరోధించడం, డ్రగ్స్ నియంత్రణ వంటి వాటిల్లో చక్కటి ప్రతిభను కనబరుస్తున్నాయి. పోలీస్ బ్యారెక్స్, ఈ డాగ్స్ కెన్నెల్స్ ను సిపి బ్యాగ్చీతో కలిసి మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్లో కొత్తగా 8 జాగిలాలు అందుబాటులోకి వచ్చాయి. 18 లక్షల జీవీఎంసీ నిధులతో ఆధునీకరించిన 4 డాగ్ క్యానల్స్ ను నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చీతో కలిసి మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. 8 జాగిలాలకు నేరస్తులను పసిగట్టడంతో పాటు బాంబులను గుర్తించడం, మత్తు పదార్థాలను గమనించడం, దొంగలను పట్టుకోవడంలో వీటికి శిక్షణ ఇచ్చారు. పోలీసులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సునకాల్లో వాటి ఆహారం రెండూ కూడా ప్రత్యేకమని అధికారులు తెలిపారు. గౌరవ మేయర్ గారు అందరూ ఒకసారి కర్తవ్యాల మధ్య గౌరవ మేయర్ గారు డాక్టర్ ఫ్యాన్ అదేవిధంగా రోడ్డు మేళ కూడా విశాఖ నగర నేర నియంత్రణలో ఈ జాగ్రత్తలు ప్రత్యేక ప్రతిభ చూపిస్తాయని సిపి బాగ్చీ, మేయర్ పీలా శ్రీనివాసరావులు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను పసిగట్టడంలో ఈ జాగిలాలకు అమరావతిలోని ఇంటెలిజెన్స్ విభాగంలో 9 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందాయని తెలిపారు. ఏపీలో మరెక్కడా లేని విధంగా విశాఖకు ప్రత్యేక నార్కోటిక్ శిక్షణ పొందిన జాగిలాలు ఉన్నాయని వెల్లడించారు. విశాఖలోని జాగిలాల్లో లైకా అనే సునకం శిక్షణ సమయంలో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. అధికారులు గాని, ప్రభుత్వం సీఎం గారు గాని, పిఎం గారు గాని వస్తప్పుడు ప్రధాన పాత్ర డాగ్స్దే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ విధంగా బాంబులు కానీ ఇవి పెడితే దాని నుంచి రక్షించినందుకు పోలీసు వారు కానీ, ఏదైతే మోగ జీవులు అటువంటి డాగ్స్ కానీ మన సెక్యూరిటీ కోసం వాటిలో ప్రాణాలు కూడా త్యాగం చేసి కాపాడే పరిస్థితిలో దానికి కూడా కొంతైనా సర్వీస్ చేయాలని కమిషనర్ గారు, మన పోలీస్ కమిషనర్ గారు శ్రద్ధ తీసుకొని వాటిలో ఫ్యాన్లు కానీ అవి వేసి విశాఖపట్నంలో ఎవరో చేయలేని విధంగా చేయాలని ఒక మంచి దీంతో తీసుకున్న విధానాన్ని పోలీసు అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో డాగ్స్ తీసుకున్నారు, అప్పుడు కూడా జీవీఎంసీ ఎందుకు ఇస్తుందని అనొచ్చు. జీవీఎంసీలో మన ప్రజల కోసం సెక్యూరిటీ ఇస్తాడు, దాంట్లో మనం భాగస్వాములు అవ్వాలని దీంట్లో భాగస్వాములు అవ్వడం, దాంట్లో అధికారులు సహకరించ 8 కుక్కలు అది మన ఫోర్స్ కి జాయిన్ అయినాయి. ఆ కుక్కలు అన్ని గాంజాయి డిటెక్షన్ కోసం మేము యూజ్ చేస్తాము. పోయిన సంవత్సరం నేను రిక్వెస్ట్ చేస్తే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాము, అప్పటి జీవీఎంసీ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆ ఇద్దరు ఈ 4 చొప్పున కుక్కలు ఇవ్వడం జరిగింది. తర్వాత కుక్కలకు కెనెల్ కావాలి, అది మేము అడగలేదు కానీ సార్ స్వయం 18 లక్షలు ఇచ్చేసి ఆ కెనెల్ కూడా అదనంగా వచ్చిన కుక్కల కోసం కెనెల్ కట్టించారండి. ఈరోజు మన ప్రథమ్ పౌరుడు మేయర్ సార్ అమృత హస్తలతో ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన కుక్కలు ఈ 10 కుక్కలు అంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నార్కోటిక్ డాగ్స్ 10 అంటే మన ఏపీలో వైజాగ్ ఫస్ట్. అదే మాదిరిగా రీసెంట్ గా ముగించింది ఆ ట్రైనింగ్ కార్యక్రమం, అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ మన వైజాగ్ కుక్క లైకాకి వచ్చింది. సో ఈ రోజు కూడా మేయర్ గారి చేత గోల్డ్ మెడల్, ట్రోఫీ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. గోల్డ్ మెడల్ ను మేయర్ చేతుల మీదుగా లైకాకు బహుకరించారు. శిక్షణ పొందిన వాటిల్లో 5కి జిల్లా కలెక్టర్ స్పాన్సర్ చేయగా మరో 3కి జీవీఎంసీ స్పాన్సర్ చేసింది.
పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెనల్స్ లో ఈ శునకాలకు ప్రత్యేక ఆహారం, శిక్షణను ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్కు చెందిన నారాయణరావుతో పాటు వివిధ విభాగాలకు చెందిన డీసీపీలు, ఏడీసీపీలు పాల్గొన్నారు. సాగర్ తీరం వెంబడి బీచ్ లో వ్యర్థాలు లేకుండా నిత్యం శుభ్రం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. బీచ్ స్వీపింగ్ యంత్రాల పనితీరును మెరుగుపరచాలన్నారు. ఆర్కే బీచ్ లో సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన నూతన బీచ్ స్వీపింగ్ యంత్రాన్ని ఆయన పరిశీలించారు. ఎంతో సుందరమైన విశాఖ సాగర్ తీరానికి పర్యాటకులు, సందర్శకులు వస్తారని అన్నారు. వారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్సీలు శివప్రసాద్, మల్లయ్య నాయుడు, ఈఈ రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 24వ తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాడవీధులు అయితే ఏముంది, తిరుమలలో అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు, రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 35 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఉంది. ఈసారి ఒక ప్రెస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని మేయర్ పిల్లా శ్రీనివాసరావు అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం, జీవీఎంసీ యంత్రాంగం చర్యలు చేపట్టినప్పటికీ పౌరులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మరోవైపు జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు అర్జీదారుల వినతులు సమర్పించారు. అదనపు కమిషనర్ మూర్తి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఏదైతే జీఎంసీ నుంచి కోరుకున్నారో దానికి అనుకూలంగా అధికారులు కానీ మేము కానీ ప్రజాస్వామ్యంలో పనిచేసే బాధ్యతతో పనిచేయడం జరుగుతుంది. ఒక 4 రోజులు నాకు ఆరోగ్యం బాగోలేక నేను జీఎంసీకి రావడం లేదు. మళ్ళీ ఈ రోజు నుంచి ప్రజాసేవలో భాగంగా కంటిన్యూ చూస్తూ విశాఖపట్నంలో మన వర్షాలకు కానీ డ్రైన్స్ అన్నీ క్లీన్ చేసిన వల్ల ఏ విధమైన కంప్లైంట్స్కి లోబడి ప్రజలు కూడా లేకపోవడం చాలా అదృష్టంగా భావిస్తూ డెంగూలు వాటికి కూడా జాగ్రత్తగా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ఎంత తీసుకున్నా, జీఎంసీ నుంచి ఎంత చేసినా ఎవరైతే ప్రజలు కూడా ఆ నిర్ణయాలకి మీ ఇంటి ముందున శుభ్రంగా ఉంచితే మీ కుటుంబంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ డెంగూని రాకూడదంటే దానికి బాధ్యత కూడా మీలో కూడా బాధ్యతతో చేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ
కొబ్బరికాయలో కానీ మీ ముక్కల కుండీల్లో కానీ మీకు ఏవైనా చెత్తలో ఉంటే వాటర్ కానీ దానివల్ల ఈ నెల రోజులు మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని అందరూ కూడా బాధ్యతతో జీఎంసీ నుంచి అధికారులు కానీ ప్రజలు కానీ బాధ్యతతో వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా డెంగ్యూ వ్యాపించకుండా ఈ సీజనల్ ఫీవర్స్ రాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటూ ఏమైనా ఉంటే అప్పుడు ఇమీడియట్గా జీఎంసీ అధికారికంగా కంప్లైంట్ పెట్టాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. తెలుగును ఓ పాఠ్యాంశంగా కాకుండా తెలుగు భాషలో ప్రాథమిక విద్యా బోధనకు పెద్దపీట వేయాలని తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు సూరి ప్రభుత్వాన్ని కోరారు. తెలుగుదండు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆంగ్లాన్ని పాఠ్యాంశంగా బోధించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించాలన్నారు. తెలుగు మాధ్యమం పట్ల సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీ సమావేశాల్లో మాతృభాష పరిరక్షణ ఉద్యమాన్ని రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. వందలాది మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు అంతా కలిసి అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు అక్కడే ఉండి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని అన్నారు. సమావేశంలో వేదుల కామేశ్వర శర్మ, చినసూరనారాయణ తదితరులు పాల్గొన్నారు. నుంచి తెలుగు భాష గురించి, తెలుగు భాష వైభవాన్ని గురించి తీయగా కబుర్లు చెప్తుందే కానీ ఇంతవరకు భాష గురించి రక్షణ చర్యలు చేపట్టడం శూన్యం. మనం ఇంతకాలము కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మనం తెలుగుదండు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఇంతవరకు చెనకలేదు మనం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన లోకేష్ గారు గత ప్రభుత్వ అరాచకాలనే విద్యా విధానంలో, మిగతావి మనకు సంబంధం లేదు, విద్యా విధానంలో గత ప్రభుత్వ అరాచకాలనే కొనసాగిస్తూ మన తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 7 అంచెల పథకం పెడితే ఈయన 9 అంచెల పథకం, అంటే ఆయనకంటే తగ్గేది లేదు, 2 ఆకులు ఎక్కువ అన్నట్లుగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఇంకనైనా ప్రశ్నించకపోతే మన తెలుగు భాష భావితరాలకు అందదు. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఒక ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఒక 4 సమావేశాలు పెట్టుకున్నాము. కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతోటి వీళ్ళందరం కలిసి రేపు 18వ తేదీ నుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు మనం అమరావతి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి ఆ పాలకులకు వినతి పత్రాలు అందించి అక్కడే మనం ఆందోళన చేయము, లేకపోతే ఇంకోటేమి ఎవరిని మనం చెనకాల్సిన పని లేదు. తెలుగు భాషను ఖచ్చితంగా మీరు కాపాడాలి. ఎందుకంటే ఇది తెలుగు నేల, మీ పార్టీ పేరు తెలుగుదేశం, మీరు తెలుగు ద్వేషంగా ప్రవర్తించొద్దు అని ప్రభుత్వానికి విన్నపాలు చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగు గడ్డ మీద, అది ప్రభుత్వ పాఠశాల అయినా పైసల పాఠశాల అయినా సరే, ప్రాథమిక విద్య అనేది మాతృభాషలోనే, తెలుగు భాషలోనే కొనసాగించాలి. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా కొనసాగించాలి. ఆంగ్లానికి మన వ్యతిరేకం కాదు, 100% ఆంగ్లం కావాల్సిందే. కాకపోతే మన తెలుగు భాషను తొక్కేసేటువంటి అధికారమో లేకపోతే అవకాశమో ఆ భాషకి ఇవ్వకూడదు. మన భాష బ్రతికితేనే మన సంస్కృతి బ్రతుకుతుంది. ఈరోజు మన బిడ్డలను ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ఇంటికి చెడ్డ రేవళ్లాగా తయారు చేస్తున్నారు. ఆంగ్లంలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేరు. ముఖ్యంగా ప్రభుత్వం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు తెలుగులో పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు తీసుకొచ్చి మీరు ఆంగ్లంలో పాఠాలు చెప్పమంటే పదాలకు అర్థాలు చెప్పడమా బోధన అంటే? కాదు కదా. ఆ విషయం మీకు తెలియంది కాదు. కాకపోతే ఏంటంటే ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యొక్క ఎంగిలి మెతుకులకు మీరు అలవాటు పడి ఈ తెలుగు మాధ్యమాన్ని పెడితే ప్రభుత్వ పాఠశాలలు పైకొస్తాయి, ప్రైవేటు పాఠశాలలు దుంబనాశనం అవుతాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పైసలు మీకు రావు. కాబట్టి ఈరోజు మీరు పైసల బళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. మీ నిజాన్ని ఒప్పుకుంటే ఇదే వాస్తవం. మేము మిమ్మల్ని నిందించడం లేదు. తెలుగు భాషను కాపాడమని మరీ మరీ వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఉక్కు సిఐటియు గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం డిమాండ్ చేశారు. ఉక్కు పరిపాలనా భవనం ఎదుట కంచాలు కొట్టి నిరసన తెలిపారు. కార్మికులకు జీతాలు చెల్లించామని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమన్నారు.
ఉక్కు కార్మికులకు ఏడాదిగా పూర్తి జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. చెల్లించాలని అడిగిన కార్మిక నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వాస్తవాలను తెలుసుకుని యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నిరసనలో అధ్యక్షుడు వైటి దాసు, ప్రధాన కార్యదర్శి రామస్వామి, ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అందుకే డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఉపయోగించకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు కట్టుకున్నారు, రామెడలు కొంటా ఉన్నారు, ముడుపులు తీసుకుంటా ఉన్నారు. కాదని చెప్పగలరా? 3 ఫర్నెస్లు ఉంటే 2 ఫర్నెస్లు 15,000 టన్నులు వచ్చాయి. 3వ ఫర్నెస్ వచ్చేందుకు కూడా ప్రొడక్షన్ వస్తా ఉంది. కారకులు ఎవరు? ఇవన్నీ చెప్పకుండా వేలాది మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ బ్యాక్డోర్ ప్రైవేటైజేషన్ పేరిట యూఐలు పిలుస్తూ ఆనందం పొందుతూ ఉన్నారే. ఈ యూఐలు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఢిల్లీ ప్రజాప్రతినిధుల వరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా బాధ్యత వహించాలి. స్థానికంగా ఉన్న ఉద్యోగులు పరిగినారు. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి రోజు తీసుకునే కనీసం సెట్టి పాసు చేస్తా ఉండి మీ కళ్ళు కనబడలేదా? 5,000 మంది 30 సంవత్సరాలు పనిచేసిన వర్కర్ను తొలగించేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పనిలో పెడతారా? వాళ్ళు తీసుకెళ్లి ప్లాంట్ నాశనం చేస్తారా? 100,000 మంది కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు మీకు పనికి రాలేదా? 40 సంవత్సరాల పాటు ఈ శ్వేతాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు, నిర్వాసులు అనేక త్యాగాల్లో కూడుకున్న ఈ ప్లాంట్ని ఏదో చేస్తా ఉంటే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ వెంటనే జీతాలు ప్రకటించాలని చెప్పేసి, జీతాలు ప్రకటించకపోతే బుధవారం ఉదయం 100,000 మంది సిఐటి కార్యకర్తలు ఇక్కడ బైఠాయించబోతా ఉన్నారు. కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి యాజమాన్యం వెంటనే జీతాలు ప్రకటించేటట్టు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ యాజమాన్యం కూడా సర్దుకుని వెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము సెలవు తీసుకుంటాం. అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సెయిల్లో బోనస్ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. 19వ తారీఖున బోనస్ విషయ చర్చలు అన్నది మేనేజ్మెంట్ పిలిచింది. ఆ చర్చల్లో 40,500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సెయిల్ కార్మికులు 19వ తారీఖున దేశవ్యాప్తమైన స్టీల్ పరిశ్రమలో ధర్నాలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేపడతా ఉన్నారు. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలర్స్ హెల్త్ కేర్ 2.0ను రామ్నగర్ లో నెలకొల్పింది. కలర్స్ హెల్త్ కేర్ ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను పరిశీలించి అభినందించారు. అనంతరం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంయుక్త మీనన్ మాట్లాడారు. ఆకర్షణీయ నగరం విశాఖలో ప్రజలకు అందం, ఆరోగ్యం అందించేందుకు కలర్స్ హెల్త్ కేర్ 2.0ను తన ద్వారా పరిచయం చేయడం గర్వకారణమని అన్నారు. ఆరోగ్యం ఉంటేనే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలమన్నారు. 2004లో ప్రారంభమైన కలర్స్ ఇప్పటి వరకు వేలాది మంది కస్టమర్లకు సేవలు అందించిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూన వెంకట శివాజీ తెలిపారు. ఆధునిక టెక్నాలజీని జోడించి 2.0ను ప్రారంభించామన్నారు. 21 ఏళ్లుగా కస్టమర్ల విశ్వాసం తమలో కాన్ఫిడెన్స్ ను పెంచిందని, వినియోగదారుల కోరిక మేరకు విశాఖలో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశామని జీఎం కృష్ణరాజు తెలిపారు. యుఎస్ఎఫ్డిఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్ స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స అందిస్తున్నామన్నారు. ఇనాగ్రేషన్ చేసిన విజయవాడ 20 years ముందు స్టార్ట్ చేశాను. వైజాగ్లో 16 years ముందు స్టార్ట్ చేశాను. నౌ దిస్ ఇస్ కలర్స్ 2.0. అంటే ఇన్ని all these years technology and everything is getting updated. So as they are number one or staying top in their business, in their field, so our updation though they have changed the entire technology in the clinics anamata. So right now if you walk into Colors clinic ki meeru walk in cheste, you can experience the latest technology. I love Vizag. నేను ఫస్ట్ వైజాగ్ వెంటనే డేబుల్ షూటింగ్ అనుకుంటున్నా. ఆ టైంలో నేను ఆ షిప్పింగ్ యార్డ్ ఫుల్ చాలా ఎక్స్ప్లోర్ చేశాను. దిట్స్ వెరీ బ్యూటిఫుల్. నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. నేను ఐమ్ ఫ్రమ్ కేరళ, నా ఊరు కేరళ. సో ఫుల్ వీఆర్ లైక్ అబ్సల్యూట్లీ వీఆర్ దట్ పీపుల్. ఏదర్ సముద్రం లేకపోతే ఒక రివరు ఏదో ఒకటి ఉండాలి మన. సో ఆర్ సో ఐ లవ్ ఓషన్. అది ఎలా చెప్పాలి నాకు తెలియదు. సో వైజాగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది. ఎస్టర్డే నేను ఫస్ట్ వైజాగ్ ఫ్లైట్ దిగి
హోటల్ చెక్ ఇన్ అయ్యాక వాట్ ఐ డిడ్ ఇస్ ఐ వెంట్ అండ్ ప్లేడ్ ఇన్ ద బీచ్. నేను ఆ ఫొటోస్ అప్లోడ్ చేశాను. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేధింపులకు గురి చేస్తున్న 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెప్మా ఆర్మీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్పీలకు 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని సంఘం గౌరవ అధ్యక్షురాలు మణి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలతో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ప్రధానమైన కారణం 3 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు, పనిభారం విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో మాకు బోనస్గా 22వ వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు జనసేన కార్పొరేటర్ ఆర్పీల మీద కక్ష కట్టారు. ఆ వార్డులో 5 ఆర్పీలను తొలగించారు. అలాగే ఇప్పుడు అది తొలగించారు, ఇది తప్పు అని అడిగినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, కోశాధికారి సత్యవరలక్ష్మి ఇద్దరిని డ్యూటీల్లోంచి తీస్తారా లేదా అని పీడీ గారి మీద, ఏపీడీ గారి మీద, మా ఎండీ గారి మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఎందుకని అడుగుతున్నాం. ఎవరు మాట్లాడకూడదా, ప్రశ్నించకూడదా? ఆయన వార్డుకు వచ్చారట, వార్డుకు వస్తే ఉద్యోగాలు తీసేస్తారట. అంతు చూస్తాను, వాళ్ళని మూలాల నుండి పెకిలించేస్తాను, ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తాను. పీడీ గారు తీయకపోతే పీడీ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. పీడీ గారి మీద 10 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పీడీ గారి మీద కేసులు పెడతాను. ఏపీడీ గారి మీద ఆయనకు పాత కేసులు ఏవో ఉన్నాయట, ఆ పాత కేసులు తిరగదోయిస్తారట. ఎండీ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తారట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యమేనా? ఆయన ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటరేనా? కార్పొరేటరు ప్రజాప్రతినిధి అంటే ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని భక్షించకూడదు. మేము ఆడవాళ్ళం, మా వెనకాతల మేమేం చేస్తున్నామో, ఎస్ఎల్ఎఫ్ మీటింగుల్లో ఏం మాట్లాడుతున్నామో వీడియోలు తీయిస్తున్నారు. మాకొచ్చే నోటీసుల్ని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిస్తున్నారు. ఇంత హెరాస్మెంటా? ఈ హెరాస్మెంట్ తక్షణం ఆపాలి అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మీరు మీ కార్పొరేటరు ఇంతలాగా ఆడవాళ్ళని వేధిస్తున్నారు, రాజకీయంగా వేధిస్తున్నారు. అంతు చూడడం ఏంటండి? చంపేస్తారా? ఉద్యోగాలను తీయించేస్తారా? మా బతుకులు రోడ్ల మీద తీసుకొచ్చి పెడతారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాము. తక్షణం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. 22వ వార్డులో తొలగించిన ఆర్పీలందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. మా నాయకుల మీద ఏదైతే వేధింపులకు గురి చేస్తున్నారో తక్షణం ఆపాలి. వీటన్నిటికీ మూల కారణమైన సర్క్యులర్ నెంబర్ 1238ని తక్షణం రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణ వంటి అంశాలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా విశాఖ పర్యటనలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజులు మండిపడ్డారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. విశాఖ నుండి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాధవ్, ఆయన కుటుంబానికి విశాఖ రాజకీయ భిక్ష పెట్టిందని అన్నారు. ఇంత జరుగుతున్నా మాధవ్ స్పందన సరిగ్గా లేదని విమర్శించారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పోరాటం ఆగదని అన్నారు. నిరసనలో మహిళా సమాఖ్య అధ్యక్షులు వనజాక్షి, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నడ్డా గారు పర్యటించారు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పర్యటిస్తూ ఉన్నారు? ఉత్తరాంధ్రలో సెంటిమెంట్గా త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కునే కార్పొరేట్ కంపెనీలు మీరు అమ్మేసి ఈరోజు ప్రజల గుండెల్లో నరేంద్ర మోడీ ఉన్నారని చెప్తారా? కాదు, ప్రజల గుండెల మీద తన్నిందే నరేంద్ర మోడీ గారని చెప్పేసి మేము అఖిల భారతీయ యువత సమితి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంపై అనేక అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు అబద్ధాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు సిగ్గుండుంటే విశాఖ ఉక్కును ప్రైవేటుగానే వెనక్కి తీసుకోవాలి. విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా చట్టం చేసినట్టు విభజన హామీలు కూడా అమలు చేయాలని నిరసిస్తూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ధర ఆందోళన కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈసారి బీజేపీ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోని వాళ్ళు ఆలోచన మారకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా అడ్డుకోవడానికి ప్రజా సంఘాలుగా ముందుంటామని చెప్పేసి స్పష్టం చేస్తాం. నాగరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం సిగ్గు ఉండాలి. ప్రతిపక్షంలో మీరు ఏం చెప్పారయ్యా?
మేము అధికారం రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటాం. విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని చెప్పేసి అనేక సార్లు మీరు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారులకు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? కనీసం ఒక్క మాట కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వ మంత్రులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100 కొనసాగి ప్రైవేట్ పరం చేస్తామని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఇప్పటికీ ప్రజలు మోసం చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వదు, ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది, ఏ ప్రజా సంఘాల మాటలు నమ్మకండి అని చెప్పేసి మీరు ప్రకటన చేస్తారా? ఈరోజు విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు వస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. నా పేరు వనజాక్షి, విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు. నా పేరు వనజాక్షి. మరి ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేయము, మేము అంతా మంచి చేస్తామని ఈరోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది, ఇప్పటికి చెప్తానే ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశాఖ ఉక్కు అది అక్కడున్న కాంట్రాక్టర్ వర్కర్స్లు కానీ లేకపోతే పర్మనెంట్ వర్కర్లు కానీ అందరికి కూడా అన్యాయం చేస్తూ అది 40 విభాగాలుగా చేస్తూ దాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి దానాదత్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దపదపాలుగా చంద్రబాబు నాయుడు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఈరోజు జేపీ లడ్డా గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి కూడా ఈ విశాఖపట్నం ఏం ఉద్ధరిస్తామని ఇక్కడ సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ వీళ్ళు సభలు పెడుతూ మేము స్టీల్ ప్లాంట్ కోసం ప్రకటించండి. అది సాయిలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందించిన అమ్మను బాగా చూసుకో చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయబోతున్నామని చిత్ర దర్శకుడు గొంప నాగభూషణం తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గతేడాది నవంబర్లో చిత్ర నిర్మాణం ప్రారంభించామని, పూర్తి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. పల్లె తల్లి, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, అమాయకత్వం, చిన్న చిన్న రాజకీయాలు, కామెడీ ఇలా అన్ని అంశాలను జోడించామని చెప్పారు. శ్రీ సాయిలక్ష్మి ప్రొడక్షన్ పేరుతో అమ్మను బాగా చూసుకో సినిమాని లాస్ట్ ఇయర్ నవంబర్ 8న స్టార్ట్ చేస్తామండి. ఫైనల్ వర్క్ కూడా అయిపోతుంది, ఆర్ఆర్ జరుగుతుంది. డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. సినిమా చాలా ఫ్యామిలీ డ్రామాగా తీసాం, సెంటిమెంట్ సినిమా. తల్లి గురించి ఆ పల్లి గ్రామంలో ప్రజల జీవన విధానం, ఆ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న రాజకీయాలు, ఆ గ్రామంలో పల్లి గ్రామాల్లో ఏ విధంగా ప్రజల యొక్క జీవన విధానం ఉంటుంది, ఆ కామెడీ, ఆ ఎమోషనల్ సీన్స్, ఆ అమాయకత్వం అన్నీ కూడా ఆ సినిమాలో పండించామండి. ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ప్రొడ్యూసరు, హీరో అన్నీ కూడా నేను చేయడం జరిగింది. దగ్గర 64 మంది యాక్టర్స్లో పనిచేశారు. ఒక 40 మంది చిన్నపిల్లలు కూడా యాక్ట్ చేశారు. మొత్తం 100 మంది టీం అండి. మాకు తగిన టెక్నీషియన్ అంతా కూడా హైదరాబాద్ రప్పించాం. అందరూ కూడా బాగా చేసాం. అందరూ కూడా మీ సోదరులందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా బాగా సహకరించారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను విశ్వనాథ్ హరికుమార్, యాక్టర్. ఈ సినిమాలో నేను ఎమ్మెల్యే రోల్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను 2015లో ఈ యొక్క సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. 2015 నుంచి కూడా ఒక 35 షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా నేను చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా దేవరా సినిమాలో పెళ్ళికొడుకు రోల్ చేశాను. నాకు బాగా ఫేమస్ అవ్వడం జరిగింది ఆ సినిమాతో. నేను ఆ తర్వాత మన అమ్మని బాగా చూసుకో సినిమాలో నాగభూషణ్ గారి దర్శకత్వంలో ఎమ్మెల్యే రోల్ ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన నన్ను ప్రత్యేకంగా గుర్తించి ఒక మంచి రోల్ డిజైన్ చేశారు. అందులో ఈ సినిమాతో నిజంగా నాకు మంచి అవకాశాలు ఇంకా రానున్న రోజుల్లో వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇదే కాదని నేను ఈటీవీ జెమినీ సీరియల్స్లో కూడా నేను చేసి ఉన్నాను. ఆల్రెడీ పాపులర్ వెబ్ సిరీస్లో కూడా నేను చేసి ఉన్నాను. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు నాకు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మను బాగా చూసుకో సినిమా అనేది ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ డెవోషన్. ఓన్లీ మొత్తం మీకు అనకూడదు కానీ మొత్తం అగ్రికల్చర్ సంబంధించింది అవనివ్వండి, ఈ పల్లెటూరుకి సంబంధించింది అవనివ్వండి, అమ్మవారికి సంబంధించింది అవనివ్వండి, ఇటు యువతకు చూసరికి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్లో ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ కూడా బడ్జెట్ విషయంలో కూడా తగ్గలేదు. ఆయన ప్రతిదీ కూడా ప్రతి ఫ్రేము కూడా ఒక పండగ సీన్ అవ్వండి, ఒక కబడ్డీ సీన్ ఉంటుందండి. అక్కడ మీరు అనకూడదు కానీ క్రౌడ్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో షూటింగ్ చేయడం జరిగింది. ఆయన ఎక్కడ బడ్జెట్ విషయంలో తగ్గలేదు. ఓటీటీ ప్లాట్ఫామ్ కాదండి, ఇది కన్ఫామ్గా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆదరించి ఈ యొక్క సినిమాని ముందుకు తీసుకెళ్లాలి. చిన్న సినిమాలను మీడియా రంగం మాత్రమే తీసుకెళ్లగలదు. మీ యొక్క వార్తను ప్రచురించి అమ్మను బాగా చూసుకో ఈ సినిమాని మీరు ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా మా అమ్మని బాగా చూసుకో టీం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారుల నుండి మంచి స్పందన వచ్చింది. డిఆర్ఓ భవానీ శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
శేషశైలజ, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయరావులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మొత్తం 329 ఫిర్యాదులు అందాయి. అర్జీదారులు నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆయా విభాగాల అధికారులను నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. హెడ్లైన్స్ మరోసారి. విజన్ 2047 లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలి. తొలి రోజు సదస్సులో కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ పోలీస్ శాఖలో 8 కొత్త జాగిలాలు చేరిక. జీవీఎంసీ నిధులతో నిర్మించిన కెనల్స్ ను ప్రారంభించిన మేయర్ పీలా, సిపి బాగ్చీలు. బీచ్ లో వ్యర్థాలను నిత్యం శుభ్రం చేయాలి. నూతన బీచ్ స్వీపింగ్ యంత్రాన్ని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మాడవీధుల్లో ఏర్పాట్లు పరిశీలించిన చైర్మన్ నాయుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.